కదా మరి అయోధ్యలో రామ మందిరం నిర్మించడానికి మీరు త్యాగాలకు ఎందుకు సిద్ధం కాలే? రాముని కోసం మేమే చచ్చిపోవాలి, 370 ఆర్టికల్ రద్దు చేయడానికి మేమే చచ్చిపోవాలి, ఈ దేశాన్ని కాపాడడానికి మేమే చచ్చిపోవాలి, పేదల కోసం కొట్లాడితే మేమే చేలుకోవాలి, పేదల సమస్యల కోసం కొట్లాడితే మేమే లాఠీ దెబ్బలు తినాలి, పేదల సమస్యల కోసం కొట్లాడితే మేమే కేసులు భరించాలి. మీకు మాత్రం అధికారం రావాలి, మీకు మాత్రం అధికారం కావాలి. ఇలా రాముని ఏ విధంగా హేళన చేస్తున్నారో అర్థం చేసుకోండి. కేసీఆర్ అనే మూకుడు, నేను హిందూ అని చెప్పుకునే కేసీఆర్ అనే మూర్ఖుడు మొన్న ఏం మాట్లాడిందన్న కేసీఆర్ ఏం మాట్లాడిను? గిట్ల గిట్ల దింపుతారట, గిట్ల మీటింగ్ పెట్టి గడ్డముకు పెట్టి మాట్లాడుతున్నారు కేసీఆర్, గట్టిగా దంపచ్చి మాట్లాడుతున్నారు కేసీఆర్. గిట్ల దింపి బియ్యంలో పసుపు పోతే అక్షింతలు అవుతాయా అట, కేసు చూడు అవుతాయా కాదా తెలుస్తుంది. గిట్ల తయారు చేసి పులిహోర తింటే కడుపు నింపుతుందా అట, నీకు నిండదే, నీకు మందు తప్ప తప్ప నిండుతుంది నీకు. నువ్వు గిట్ల కలిపి గిట్ల వేసి సోడాల మందు కలిపితే మందు అవుతుంది అది, అవునా కదా? గిట్ల తీసి చికెన్ ముక్కను మటన్ ముక్కను కొడితే నీకు మంచిగా అంటది. పులిహోర నీకేం చేస్తే పులిహోర దమ్ము. ఇలా ఆలోచించురక అయోధ్యలో ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం మనందరం పులిహోర చేసుకున్నాం, గుళ్ళలో గాని బస్సులో గాని పులిహోర ప్రసాదం చేసుకున్నాం. ఆ పులిహోర ప్రసాదాన్ని, రాముల వారి ప్రసాదాన్ని కూడా కేసీఆర్ గాని కాంగ్రెస్ పార్టీలు గాని హేళన చేసే ప్రయత్నం చేస్తున్నారు. మన అక్షింతలు, రాముల వారి అక్షింతల కార్యక్రమాన్ని కూడా ఇలా కాంగ్రెస్ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు రాముణ్ణి హేళన చేస్తున్నారు. రాముల వారి అక్షింతలను హేళన చేస్తున్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి. నేను అడుగుతున్న కాంగ్రెస్ పార్టీలను, ఎస్ మేము పక్కా బరాబర్ రామ మందిరం నిర్మించినాం, అక్కడ రామ మందిరమే ఉండాలని చెప్పి మేమంటున్నాం. మీకు అక్కడనే రామ మందిరం ఉండాలని చెప్పే దమ్ము మీకుందా? రామ మందిరాన్ని కాపాడుతామని చెప్పి మీకు గ్యారెంటీ ఇచ్చే దమ్ము మీకుండా కాంగ్రెస్ పార్టీలు చెప్పాలి. అరే ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం కాంగ్రెస్ అనిపిస్తే పోలేదన్నా, బీఆర్ఎస్ అనిపిస్తే పోలేదన్నా, మరి రాముల వారి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికే పోనాడు రామ భక్తులు ఎట్లయితాడు పడతగాళ్ళు, ఎట్లయితాడన్నా? దయచేసి ఆలోచించండి. అలా ధర్మం గురించి మాట్లాడేది మేము, పేదల గురించి మాట్లాడేది మేము, ఇలా దేశం గురించి